పెద్ది. సో మై లిటిల్ స్టార్ డైరెక్టర్ చిన్నబాబు, మై బుచ్చిబాబు. నేను ఉప్పిన క్లైమాక్స్ చూసినప్పుడు అనుకున్నా, ఈ క్లైమాక్స్ తీసిన ఏ డైరెక్టర్ అయినా ఎలాంటి సినిమానే తీయగలడని. సో పెద్ది చాలా పెద్ద స్క్రిప్ట్, చాలా మంచి కమర్షియల్ సినిమా అండ్ ఎమోషనల్. బికాజ్ గ్రౌండ్ లెవెల్లో ఎమోషన్స్ మెయింటైన్ చేస్తూనే కమర్షియల్గా సినిమా చేయడం అనేది, ఆ బ్యాలెన్స్ అనేది చాలా టఫ్ యాక్చువల్గా. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఒక డైరెక్టర్గా సాధ్యం కాదు. అలాంటి బ్యాలెన్స్ తను పట్టుకున్నాడు, అంత బాగా మూవీ చేశాడు. ఇట్స్ ఏ సూపర్, ఇట్స్ లైక్ సూపర్, చాలా చాలా మంచి మూవీ. అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీరు నాకు తెలిసి యూ కాంట్ ఈ మధ్యకాలంలో వచ్చి ఉండదు. అండ్ విషింగ్ ద బెస్ట్ బుచ్చి, లవ్ యూ ఫర్ దిస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇప్పుడు సాంగ్స్ మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఇది పెద్ద స్క్రీన్ చూస్తుంటే అసలు వేరేలా ఉంది సినిమా అంతా. అసలు పక్కన మీరు కూడా అంటున్నారు కదా, ఈ సినిమా ఈ విజువల్ చూస్తేనే చాలా మొత్తం సినిమా చూసినట్టుంది అంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్. అండ్ బ్రదర్ రత్నవేల్ గారు, చాలా ఐ నో మా ఇద్దరిది చాలా అనుబంధం ఎప్పటి నుంచో. సో గ్రేట్ విజువల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద మూవీ అండ్ బుచ్చి అండ్ వి ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చరణ్ని అంత బాగా చూపించినందుకు. మన వచ్చిన టీజర్ అనేది మామూలు విజువల్స్ కాదు యాక్చువల్గా, నో దట్ అసలు సూపర్ విజువల్స్. థ్యాంక్ యూ. అండ్ సతీష్ గారికి చెప్పక్కర్లేదు. సతీష్ గారు విషింగ్ ద బెస్ట్. అంటే ఫస్ట్ మూవీతోనే ఇంత మంచి మూవీ దొరకడం, మంచి స్క్రిప్ట్ దొరకడం, మంచి డైరెక్టర్ దొరకడం, ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడం, ఇంత అద్భుతమైన మూవీ తీయడం అనేది నిజంగా అదృష్టం. మొదటి సినిమాకి ఇలాంటి అదృష్టం దొరకదు. అండ్ విషింగ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనిద్దరికి కూడా విషింగ్ ద బెస్ట్. అండ్ చరణ్, ఐ థింక్ మీరు అసలు రై రై రారాలో సాంగ్లో చూస్తుంటే తన ఎనర్జీ చూస్తుంటే అసలు ఏం పెట్టుకున్నాడు బ్రెయిన్లో, ఐ థింక్ అసలు ఏం మ్యాచ్ అవ్వట్లే విజువల్స్. అంటే చూడడానికి కూడా కళ్ళు మ్యాచ్ అవ్వట్లా, అంటే అంత ఎనర్జీతో మూవ్ అవుతున్నాడు తను. అండ్ ఐ థింక్ ఈ సినిమా అనేది తన పర్ఫార్మెన్స్కి ఈ లెవెల్లో, అంటే తనకి ఇక ఎలా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఇంతవరకు తన సినిమాల్లో ఈవెన్ నా రంగస్థలంతో సహా వీటన్నిటికన్నా ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూస్తుంటారు తను చేసిన పర్ఫార్మెన్స్ అనేది. సో డెఫినెట్గా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తనతో. అండ్ థ్యాంక్ యూ చరణ్ అండ్ సతీష్ గారికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, బుచ్చికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇందులో ఒక భాగస్వామ్యం చేసినందుకు. ఇంకా చాలా మాట్లాడాల్సింది, తర్వాత చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మరొకసారి మీడియా అందరికీ థ్యాంక్స్ అండి. స్పెషల్లీ అకేషన్ June 4th మా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడానికి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఫ్యాన్స్ సైడ్ నుంచి, మీరు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. ఎలానో రామ్ చరణ్ పెద్ది మాత్రమే RC 17 అనౌన్స్మెంట్ కూడా ఏదో ఇచ్చేస్తే You know, right, is హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈ 5 లాంగ్వేజెస్లో వస్తుంది సినిమా. ఈ 5 లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది. హిందీలో కూడా జియో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో వెరీ వెరీ బిగ్ రిలీజ్ ఇన్ హిందీ. అండ్ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది. దీన్ని మంచి సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన జస్ట్ జై పెద్ది అని మాత్రం. యాక్చువల్గా సతీష్ గారు వృద్ధి సినిమాస్ మొట్టమొదటిసారి ఈ సినిమా తీస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్గా ఇది మొదటి సినిమా ఆయనకి. నేను సో కమాన్ మోర్. నేను రంగస్థలం సినిమా తర్వాత నేను అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ మీకు గుర్తుందో లేదో, రంగస్థలం మైత్రి మిస్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈయన ఈ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎప్పుడు గట్టిగా హక్ చేసుకుని నన్ను చూస్తూ ఎప్పుడు పలకరిస్తుండేవారు. నేను ఒకటే అనుకునేవాడిని, రంగస్థలం కనుక మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒకవేళ సినిమా ఏదైనా అయితే ఈ చిరునవ్వు ఉంటుందా లేదా నన్ను పలకరించడానికి, అంతే ప్రేమతో పలకరిస్తారా లేదా అని భయపడేవాడిని. నేను రంగస్థలం సక్సెస్ మీట్లో అదే చెప్పాను. నేను సక్సెస్ ఫంక్షన్లో నేను ఈ సినిమా సూపర్, అంటే సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాను. అంటే మళ్ళీ అంతే ప్రేమతో నేను పలకరించాలి అని
కోరుకున్నాను. ఈవెన్ పుష్పకు కూడా అదే చెప్పాను యాక్చువల్గా. సో మైత్రి మూవీస్లో అందరికీ మమ్మల్ని అందరినీ ప్రేమతో పలకరించి మంచిగా చూసే వాళ్ళందరినీ ఆయన తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరం అనుకున్నాం ఆయన మంచి ప్రొడ్యూసర్ కావాలని. సో అది రామ్ చరణ్ గారు హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో మొదటి సినిమా కావడానికి చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఆయన ప్రేమ అండ్ అదృష్టం కూడా. అండ్ విషింగ్ ద బెస్ట్ ఫస్ట్ సతీష్ గారికి అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ రామ్ చరణ్ గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద మొదటి సినిమా, నేనేంటో కూడా తెలియకుండా ఆయన ఇంత పెద్ద సినిమాని ఇచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బుచ్చిబాబు చాలా బాగా చేసి పెట్టావు ఈ సినిమా. అంటే ఇంకా చెప్పలేను, చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టావు. సో రామ్ చరణ్ గారు, నువ్వు, రత్నగవేల్ గారు, జాహ్నవి కపూర్, శివరాజ్ కుమార్ గారు అందరూ కూడా చాలా అద్భుతంగా చేసి పెట్టారు ఈ సినిమాని. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా అవుట్పుట్ కానీ ఇది కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు అందరూ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఒక ఏం చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ కమర్షియల్లీ వెరీ ఎమోషనల్ రైడ్ ఈ సినిమా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా. June 4th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అంటే 3rd ఈవినింగ్ ప్రీమియర్స్ ఉంటాయి అన్ని సార్ల. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు ఒక మాట చెప్పండి. త్రూ అవుట్ దిస్ ఫిలిం షూటింగ్ సో రామ్ చరణ్ గారితో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్ ఏంటో చెప్పండి. పోనీ సార్ మీరేంటి సార్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలా ముందుకు రండి, వెలుగులోకి రండి. షూటింగ్ ఉన్న రోజులు ఆయనతో భోజనం చేసేవాడిని అరే వా. ఎవ్రీ డే. ఆయన ఇంటికాడి నుంచి తీసుకొచ్చిన భోజనం నాకు బుచ్చిబాబు గారికి పెట్టేవాడు. ఇంకా అంతకు మించిన ఇంకా మెమరబుల్ అంతకు థింగ్ మించి అదృష్టం ఏముండాలి. ఎవ్రీ డే నేను కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళి ఆయనతో లంచ్ చేసేవాడిని. అందుకే రామ్ అప్పటి చరణ్ నుంచి గారు, సాయంత్రం వరకు ఉండేవాడిని. థ్యాంక్ యూ అండి. అందుకే రామ్ చరణ్ గారు అంటే బంగారం, స్వీట్ హార్ట్, వెరీ డౌన్ టు ఎర్త్నెస్, ఆయన నుంచి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే ఆయన ఇంటి ఫుడ్. నిన్నే లాస్ట్ డే షూట్, నిన్న కూడా మేము కలిసి భోజనం చేసాం. వెరీ నైస్ అండ్ అండి. అలాగే సుకుమార్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏమండి, మీరు నా కోసం వచ్చారు, అది నాకు తెలుసు, లేకపోతే మీరు ఎక్కడికి రారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇంకేమైనా మాట్లాడతారా సినిమా గురించి, బుచ్చిబాబు గారి గురించి? సార్ ఆయనకి సిగ్గు ఎప్పుడు పోతుంది సార్, అసలు ఎప్పుడు అలానే కూర్చుంటారు? డైరెక్టర్ ఫైనల్ టచ్ ఇవ్వాలి, దానికన్నా ముందే మాట అంటే బుచ్చిబాబు గారి గురించి వెబ్ మీడియాలో కొన్ని ఏదో చూసేవాడిని, కానీ చాలా బాగా తీశాడు ఈ సినిమా. అంటే నేను ఏ రోజు బాధపడలా ఈ సినిమా తీసేటప్పుడు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ డే 1 నుంచి ఈ రోజు వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. సినిమా మేకింగ్లో కానీ అందరితో నేను చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్.